రక్షణ కరెంట్ అఫైర్స్ 1 మే 30న అలస్కాలో ప్రారంభమైన 2 వారాల బహుళజాతి ఎయిర్ ఎక్సర్సైజ్ రెడ్ ఫ్లాగ్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ తన బలీయమైన రాఫెల్ ఫైటర్ జెట్లను మోహరించింది. Il-78 ఎయిర్ 2 ఎయిర్ రీఫ్యూయలర్లు మరియు C-17 రవాణా విమానాల మద్దతుతో ఐఏఎఫ్ బృందం అధునాతన వైమానిక పోరాట శిక్షణా వ్యాయామం కోసం యునైటెడ్ స్టేట్స్లోని ఈల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్కు చేరుకుంది. 2 సాంకేతిక ఆధారిత ఆవిష్కరణ భారత సైన్యం అభివృద్ధి చేసిన సమీకృత జనరేటర్ పర్యవేక్షణ రక్షణ మరియు నియంత్రణ వ్యవస్థ జూన్ 5న ప్రారంభించబడింది. ఆర్మీ డిజైన్ బ్యూరో ఏడీబీ అభివృద్ధి చేసిన విద్యుత్ రక్షక్ ను ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రారంభించారు. 3 లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 30న ఆర్మీ స్టాఫ్ COAS తదుపరి చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 39 సంవత్సరాలకు పైగా తన కెరీర్లో ఇతర నియామకాలలో నార్థర్న్ ఆర్మీ కమాండర్ మరియు డైరెక్టర్ జనరల్ DG పదాతిదళంగా పనిచేశారు. 4 జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ JIMEX-24 యొక్క 8వ ఎడిషన్ జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ JMSDF ద్వారా జపాన్లోని యోకోసుకాలో ప్రారంభమైంది. భారత నౌకాదళానికి చెందిన INS శివాలిక్, జపాన్కు చెందిన జయస్యుగిరి పాల్గొంటున్నాయి. 5 MSME షిప్యార్డ్ నిర్మించిన 08X క్షిపణి కమ్ మందుగుండు సామాగ్రి ప్రాజెక్ట్ యొక్క 5వ బార్జ్ అయిన మిసైల్ కమ్ ఎమ్యునిషన్ బార్జ్ LSAM-13 యార్డ్ 81 ప్రారంభం. MSCCON ఎంజినియరింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ SEPPL ఇండియన్ నేవీ కోసం విశాఖపట్నం 10 జూన్ 24న MS వినయగ మెరైన్ పెట్రో లిమిటెడ్ మీరా భయందర్ మహారాష్ట్ర MSCCON ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క లాంచ్ సైట్ లో చేపట్టబడింది. ప్రారంభోత్సవ వేడుకకు MBI జనరల్ మేనేజర్ కా CND మనీష్ విగ్ అధ్యక్షత వహించారు. 6 నాగ్పూర్లో ఉన్న సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన స్వదేశీ నాగాస్ట్రా -1 కమికేజ్ డ్రోన్ల ఇండక్షన్తో భారతదేశం తన రక్షణ సామర్థ్యాలలో గణనీయమైన మైలురాయిని సాధించింది. ఈ విస్తరణ భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దుల వెంబడి పెరుగుతున్న డ్రోన్ సంబంధిత సంఘటనలను పరిష్కరిస్తుంది. పోరాట అనువర్తనాల్లో అధునాతన స్వదేశీ డ్రోన్ సాంకేతికతల యొక్క క్లిష్టమైన అవసరాన్ని హైలైట్ చేస్తుంది. 7 భారత వైమానిక దళం IAF ఈ ఆగస్టులో తన మొట్టమొదటి బహుళజాతి వైమానిక వ్యాయామం తరంగ్ శక్తి -2024ను నిర్వహించడం ద్వారా చరిత్ర సృష్టించనుంది. ఈ వ్యాయామం 2 దశల్లో జరగనుంది. ప్రారంభ దశ దక్షిణ భారతదేశంలో ఆగస్టు మొదటి 2 వారాల్లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పశ్చిమ సెక్టార్లో 2వ దశ ఆగస్టు చివరి నుండి సెప్టెంబర్ మధ్య వరకు ఉంటుంది. 8 జూన్ 18న ఇండియన్ ఆర్మీ హాస్పిటల్ పరిశోధన మరియు రెఫరల్ లో అత్యాధునిక స్కిన్ బ్యాంక్ సదుపాయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సదుపాయం సాయుధ దళాల సిబ్బంది మరియు వారి కుటుంబీకులు పొందిన తీవ్రమైన కాలిన గాయాలకు తాజా ఆధునిక చికిత్సను అందిస్తుంది. 9 స్వావలంబన దిశగా గణనీయమైన ఎత్తుగడలో భారత సైన్యం యొక్క నార్థర్న్ కమాండ్ హైదరాబాద్కు చెందిన లోకేష్ మెషిన్ లిమిటెడ్ నుండి 4.26 కోట్ల రూపాయలు విలువైన 550 దేశీయంగా రూపొందించిన అభివృద్ధి చేసి తయారు చేసిన అస్మీ సబ్ మెషిన్ గన్లను ఆర్డర్ చేసింది. దేశీయంగా రూపొందించిన మరియు తయారు చేసిన ఆయుధాన్ని భారత సైన్యంలోకి చేర్చడం ఇదే మొదటిసారి. 10 జూన్ 18
2024న న్యూఢిల్లీలో జరిగిన చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ COSC సమావేశం సందర్భంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సైబర్ స్పేస్ కార్యకలాపాల కోసం జాయింట్ డాక్ట్రిన్ను విడుదల చేశారు. జాయింట్ డాక్ట్రిన్ అనేది నేటి సంక్లిష్ట సైనిక నిర్వహణ వాతావరణంలో సైబర్ స్పేస్ కార్యకలాపాలను నిర్వహించడంలో కమాండర్లకు మార్గనిర్దేశం చేసే కీలకమైన ప్రచురణ. 11 ఒక ల్యాండ్ మార్క్ ఈవెంట్లో ఇండియన్ ఆర్మీకి చెందిన మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ MCTE మరియు సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మరియు రీసెర్చ్ సమీర్ ఇండియన్ ఆర్మీ కోసం నెక్స్ట్ జనరేషన్ వైర్లెస్ టెక్నాలజీస్ పై సహకరించడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. 12 అస్కు భారతదేశం యొక్క రక్షణ ఎగుమతులు మొత్తం ఎగుమతుల్లో 50% పైగా వృద్ధి చెందాయి. గత 5 సంవత్సరాలలో $2.8 బిలియన్లకు మించి ఉన్నాయి. డైరెక్టర్ జనరల్ మరియు CEO అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా AmCham రంజనా ఖన్నా అన్నారు. 13 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO న్యూఢిల్లీలో జరిగిన ఒక వేడుకలో మీడియం రేంజ్ మైక్రోవేవ్ అబ్స్క్యూరెంట్ చాఫ్ రాకెట్ MRMOCR ని భారత నౌకాదళానికి అందజేసింది. ఈ రాకెట్ అంతరిక్షంలో మైక్రోవేవ్ అస్పష్టమైన క్లౌడ్ను సృష్టిస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్లతో బెదిరింపులకు వ్యతిరేకంగా సమర్థవంతమైన కవచాన్ని ఏర్పరుస్తుంది. 14 జైపూర్ మిలిటరీ స్టేషన్ భారతదేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారిని కలిగి ఉన్న 2వ సైనిక స్టేషన్గా అవతరించింది. జూన్ 26, 2024న 61 సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ RS గోదార ప్రారంభించిన ఈ రహదారి 100 మీటర్ల పొడవుతో సాగత్ సింగ్ రోడ్ అండర్ బ్రిడ్జి నుండి కబ్స్ కార్నర్ కాంప్లెక్స్ వరకు విస్తరించి ఉంది. 15 1976 నుండి సీషెల్స్ జాతీయ దినోత్సవంలో భాగంగా నిర్వహించబడుతున్న సైనిక కవాతులో భారతీయ మిలిటరీ కంటింజెంట్ యొక్క నిరంతర భాగస్వామ్యాన్ని ఈ విస్తరణ గుర్తు చేస్తుంది. సునయన నైరుతి హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన సుదూర విస్తరణలో భాగంగా 26 జూన్ 24న పోర్ట్ విక్టోరియా, సీషెల్స్లోకి ప్రవేశించింది. 16 DRDO చండీపూర్ ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఎటర్ నుండి మెరుగైన బూస్టర్ కాన్ఫిగరేషన్తో హైస్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ హీట్ అభ్యస్ యొక్క 6 వరుస డెవలప్మెంట్ ట్రయల్స్ను విజయవంతంగా పూర్తి చేసింది.